ఎంసెట్ లో క్వాలిఫై అయ్యి ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయితే ఇంజనీరింగ్ చేయలేమా? ఫీ రియంబర్స్మెంట్ రాదా? దీని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ మా సర్వీసెస్ మీకు కావాలన్నా సరే 7901024693 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళగా, ఇంజనీరింగ్ చేయడానికి ఇంటర్మీడియట్ అనేది అవసరం. అండ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటే ఏపీ ఎంసెట్ ఆ టీఎస్ ఎంసెట్ అదేనండి. ఇప్పుడు టీజీ ఈఏపీ సెట్ అయింది అండ్ ఏపీ ఈఏపీ సెట్ అయింది. ఈ యొక్క ఎగ్జామ్స్ క్వాలిఫై అయితేనే మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు. ఆ కౌన్సిలింగ్ లో మీకు నచ్చిన కాలేజ్, నచ్చిన బ్రాంచ్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే వేరే స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా ఆ స్టేట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీస్ ని చూస్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ గా మన స్టేట్ లో అయినా సరే, తెలంగాణ స్టేట్ లో అయినా సరే, అదర్ స్టేట్ లో అయినా సరే డైరెక్ట్ అడ్మిషన్స్ మేనేజ్మెంట్ కోటా కావచ్చు, లేదా డైరెక్ట్ అడ్మిషన్ తీసుకొని కూడా మీ ఇంజనీరింగ్ ని పూర్తి చేయొచ్చు. ఇది జనరల్ ఫ్లో. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏంటి అంటే, మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందనుకోండి, ఈలోగా సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చి సప్లిమెంటరీలో పాస్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత సప్లీ రిజల్ట్స్ వచ్చి సప్లీలో మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, మీరు అప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి మీరు అటెండ్ చేయొచ్చు. లేదా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయ్యేసరికి కూడా మాకు రిజల్ట్స్ రాలేదు అంటే ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండదు. ఎందుకంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టేదే సప్లీ వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒకటి, అండ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో కాలేజ్ నచ్చక ఇబ్బంది పడుతూ ఉంటారనే వాళ్ళ కోసం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తీసుకొస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీ సప్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సరే, సప్లీ రిజల్ట్స్ కూడా ఫెయిల్ అయ్యాను, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చింది, ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కాదు. నేను మేనేజ్మెంట్ కోటా కింద వెళ్తానంటే మేనేజ్మెంట్ కోటా కిందకు ఎలిజిబుల్ కాదు. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. నేను ఇంజనీరింగ్ చేస్తూ ఇంటర్మీడియట్ సప్లీ రాసుకుంటానంటే కుదరదు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతే 1 year అయినా 2 years అయినా వెయిట్ చేసి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనే మీరు ఇంజనీరింగ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.